గత నెల 20వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ చలో పార్లమెంటుకు పిలిపించిన విద్యార్థుల మీద పోలీసులు అత్యంత దారుణంగా అమానుషంగా దాడి చేసిన సంఘటన, దానికి బాధ్యులెవరో తేలాలి అని 3 వారాల పాటు పార్లమెంటు కూడా స్తంభించిపోయిన కనీసం ప్రధాని కానీ హోంమంత్రి కానీ ఆ పార్లమెంటు మొహం చూడలేదు. అసలు హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలి అనే డిమాండ్తోనే 3 వారాలు కూడా గడిచిపోయింది. సభలో అడుగుపెట్టే ధైర్యం కూడా హోమ్ మినిస్టర్ చేయలేకపోయారు. మరోవైపు ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో కూడా చాలా పిటిషన్లు దాఖలైతే వాటిని విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్గా విద్యార్థుల మీద అంత అమానుషంగా ప్రవర్తించడానికి కారణం ఎవరు, ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది, అండ్ అక్కడ విద్యార్థినుల మీద అసభ్యంగా తాకడం, లైంగిక వేధింపులు లాంటివి, ఆ తర్వాత ఆన్లైన్లో అయినా వాళ్ళ మీద ఏమైనా ప్రెజర్సు, ఇటువంటి అన్నింటినీ కూడా పరిశీలించి విచారణ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని ఒక హై పవర్ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హై పవర్ కమిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, డీజీపీ క్యాడర్ ఉన్న వాళ్ళు, సిబిఐ మాజీ డైరెక్టర్, వీళ్ళు ఉంటారు. ఎవరుంటారన్నది ఇంకా ప్రకటించాలి. వీళ్ళతో ఒక హై పవర్ కమిటీ వేయబోతున్నారు. వీళ్ళు అక్కడ ప్రతిదీ కూడా పరిశీలించబోతున్నారు. దానికి సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్ అంతా హై పవర్ కమిటీకి ఇవ్వమని చెప్పి ఢిల్లీ పోలీసులను ఆదేశించింది సుప్రీంకోర్టు. అండ్ విద్యార్థులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు, వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు, వాళ్ళు ప్రత్యక్షంగా చూసినవి ప్రతిదీ హై పవర్ కమిటీతో వెళ్ళి పంచుకోవాలని చెప్పారు. ఇది మొత్తాన్ని పరిశీలించినటువంటి హై పవర్ కమిటీ తగిన సూచనలతో సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతుంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. చివరికి న్యాయ విద్యార్థులు కూడా తను మా స్నాతకోత్సవానికి వద్దు అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో చూడండి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దీని మీద హై పవర్ కమిటీ వేసుకుంటూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం. మరి హై పవర్ కమిటీ ఏం తేల్చబోతోంది, ఆ తర్వాత దేశ రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతూ ఉన్నాయి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.